రామోజీరావు మృతి గురించి ఆయనకున్న అనుబంధం గురించి మనతో పాటు సీనియర్ టీడీపీ సీనియర్ నేత దుర్గాప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం అండి. దుర్గాప్రసాద్ గారు నమస్కారం అండి. దుర్గాప్రసాద్ నమస్కారం అండి. ఈనాడు చైర్మన్ రామోజీరావు మృతి పట్ల అనేకులు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రానికి కాదు దేశానికి కూడా దిగ్భ్రాంతి కలిగించే వార్త ఇది. మీకున్న అనుబంధం, ఆయనతో మీకున్న పరిచయం మాటలు విందామని చెప్పండి. దుర్గాప్రసాద్ గారు ఏం చెప్తారు రామోజీరావు గురించి? నిజంగా ఈరోజు రామోజీరావు గారు చనిపోవడం అనేది తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా కొంత వెళితే. వారు జర్నలిజంలో చాలా కింది స్థాయి నుంచి చాలా పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. అనేక రంగాల్లో సినీ పరిశ్రమే కాదు రాజకీయ రంగానికి సంబంధించిన విషయాల్లో కానీ నేటి తరానికి పాత తరానికి కానీ అన్నిటికి కలిసి వచ్చిన అన్ని రంగాల్లో రామోజీరావు గారు చేసినటువంటి సేవ అమోఘమైనది. వారి లేని లోటు నేను వ్యక్తిగతంగా మరియు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మశాంతి కూరాలని, అదే వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ రామోజీరావు గారు ఒక నూతన వరవడి రాజకీయాలు పడుతున్నప్పుడు సమాజాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి. అనేక ఎన్నికల్లో చూసుకున్నాం. అనేక ప్రభుత్వాలతో కూడా ఒక నికాల్స్ అయినటువంటి వార్తలు రాసేటప్పుడు ఆయన మీద వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కానీ, వారి మార్గదర్శి మీద వచ్చినటువంటి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ వారు ఎదుర్కొన్న తీరు, ధైర్యం చూస్తే అసమానటువంటి ధైర్యం. నిజంగా కూడా వారు ఈరోజు లేని లోటు అనేది చాలా తీవ్రంగా కలిచివేసింది. మేము ఒక 2-3 సార్లు రామోజీరావు గారిని కలవటం జరిగింది. అనేక విషయాల్లో సమాజ స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. అనేక రకాలుగా అంటే ఎంతోమందికి అనేక ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి, ఎంతోమందికి సాయం చేసినటువంటి వ్యక్తి. ఒక పత్రికా అధిపతికే కాకుండా సినీ రంగంలో కూడా అనేక సినిమాలు, ఒక సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చేటువంటి, అంటే ఒక సందేశాలు ఇచ్చేటువంటి సినిమాలు, కొద్ది సినిమాలు తీసినా కూడా ఒక సందేశం ఉండేవి. ఒక ఎవరివన్నా కుటుంబ గాథలు ఉంటే దాన్ని సినిమాలో పెట్టి చూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఇవాళ నిజంగా కూడా రామోజీరావు గారు చనిపోవటం అనేది అన్ని విధాల అన్ని రంగాల్లో వారు ఏ రంగంలోకి పోయినా కూడా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడ్డా, ప్రభుత్వాలు పెడదోవబడుతున్నా ప్రజల పక్షాన ప్రశ్నించినటువంటి వ్యక్తి. పాఠకులు, ఈనాడు పాఠకులు చూస్తే నిజంగా వెనకటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ తరం వరకు కూడా ఈనాడు చూడండి టీ తాగరు, ఈనాడు చదవంది టీ తాగరు, అంటే అలాంటి ముద్ర వేసినటువంటి రామోజీరావు గారు ఇవాళ లేకపోవటం అనేది చాలా విచారకరం. ముఖ్యంగా రామోజీరావు గారు చైతన్యవంతం చేయటంలో, ప్రజలను చైతన్యవంతం చేయటంలో ఎప్పుడు కూడా వాళ్ళ పత్రిక డైరెక్షన్ చాలా బాగుండేది. అంతేకాదు వ్యవసాయ రంగంలో రైతుల కొరకు ప్రత్యేకమైనటువంటి బులెటిన్ రిలీజ్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళ ఈనాడు ఛానల్లో కార్యక్రమాన్ని తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా అంటే ఇవి వ్యాపార సంబంధమైనవి కాదు, సమాజానికి రైతాంగానికి పనికొచ్చేటువంటి విషయాలు తీసుకోవటం అనేది చాలా శోచనీయం. నిజంగా రైతులకి సీజన్ల వారీగా ఏ పంట వేస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది, అది నెక్స్ట్ అన్ని రకాలుగా అంటే వారు ఈ సమాజానికి పనికొచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా వారి పత్రికా ముఖంగా కానీ, ఈటీవీ మీడియా ముఖంగా కానీ ప్రజలకి, సమాజానికి తెలియజేసినటువంటి వ్యక్తి. నిజంగా చాలా కొంతమంది ఏదో మాట్లాడవచ్చు, నిబద్ధత, ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే రామోజీరావు గారు ముందుండేవారు. గతంలో చూసాం, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కానీ, ఇక్కడ ఇంతకుముందు ప్రభుత్వం కానీ కొన్ని ప్రజల మీద హరాస్మెంట్లు జరిగినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి ఆయన. ఎప్పుడు కూడా మేము అడిగేవాళ్ళం, మేము ఒక్కొక్కసారి తెలంగాణ తెలుగుదేశం పార్టీగా ఏంటండి మా వర్తన అంటే, లేదు మీరు ప్రజల దగ్గరికి పోవాలా, ప్రజల పక్షాన్ని నిలబడాలా, ఆటోమేటిక్గా ఎవరు రికమెండేషన్ చేయనక్కర్లేదు, అవే వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి. పర్సనల్గా మాట్లాడినాం మేము వారితోటి. కానీ నిజంగా కూడా అనేక విషయాల్లో, అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దాంట్లో కూడా వారు కీలకమైనటువంటి, ఏ ప్రభుత్వం అయితే ఈ సమాజానికి న్యాయం జరుగుతుంది, ఏ ప్రభుత్వం వస్తే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఆలోచించినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. నిజంగా వారు లేని లోటు చాలా విచారకరం. వారికి మా పార్టీ తరఫున మరియు నా తరఫున సంతాపం తెలియజేస్తాను. దుర్గాప్రసాద్ గారు,
రామోజీరావు గారు సినీ రంగానికితో పాటు పత్రికా రంగానికి ఎన్నో సేవలు చేశారు. కానీ ముఖ్యంగా చెప్పుకుంటే మీ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీ మనుగడకు సంబంధించి ఆయన ఎంతో ఉపయోగపడ్డారు. తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి ఒక పార్టీ యొక్క అభ్యున్నతిలో ఆయన పాల్పంచుకోవటం ఎన్నోసార్లు మనం చూసాము. దాని మీద మీ పార్టీ పట్ల మీ వైఖరి, మీ పార్టీ చేసిన ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి సార్. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 35 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పేదలకి, పేదవాళ్ళకి రాజకీయ అవకాశాలు కానీ, రాజ్యాధికారంలో కానీ, రిజర్వేషన్స్ కానీ ఏమీ లేనప్పుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించారో రామోజీరావు గారు చేసినటువంటి సేవ అమోఘమైనది. అంటే తెలుగుదేశం పార్టీ కోసం అని కాదు, ఈ పార్టీ పేదవాళ్ళకు ఉండాలి. దుర్గాప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆనాటి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడి నుంచి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ, ఎన్టీ రామారావు గారిని ఫాలో అవుతూ, ఎన్టీఆర్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఫాలో అవుతూ, పార్టీ కార్యక్రమాలు ఆయన క్యాంపెయినింగ్లో ఫాలో అవుతూ చాలా హైలైట్ చేస్తూ, ఎన్టీ రామారావు గారి రాష్ట్రానికి చాలా అవసరం, ఆ సమయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి వెళ్తోంది, కానీ రామారావు గారి అవసరం రాష్ట్రానికి ఎంతో ఉంది, సామాజిక న్యాయం చేయగలడు, పేదలకు పథకాలు తీసుకురావడం, ప్రతి విషయంలో ఆయన ఎంతో ఉపయోగపడ్డారు. దాని మీద ఏమైనా పంచుకోండి సార్. డెఫినెట్గా రామోజీరావు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడానికి సరే సినీ గ్లామర్ ఉపయోగపడ్డా కూడా ప్రజలకి అసలు జెండాని కనుక పరిచయం చేసింది రామోజీరావు గారే. వారి పత్రిక ద్వారా పార్టీ విలువలను కానీ, పార్టీ మేనిఫెస్టోను కానీ విపరీతంగా అటు రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, జనతా వస్త్రాలు అయితేంది, పేదలకు ఇళ్ళు అయితేంది, మొట్టమొదటిసారి భారతదేశంలో పేదలకి ఇళ్ళు, శాశ్వత ఇళ్ళు కట్టించింది ఎన్టీ రామారావు గారు. అది రామోజీరావు గారి సలహా మీద జరిగినటువంటి విషయం. అది అనేక సంక్షేమ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి కార్యక్రమాల్లో రామోజీరావు గారి ముద్ర ఉంది. అది ఎందుకంటే పేదవాళ్ళకి ఏ రకంగా చేస్తే ఈ సమాజం ముందుకు పోతుంది, నెక్స్ట్ బడుగు బలహీన వర్గాల వరకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బీసీలు అట్టడుగున ఉన్నారు. ఆ రోజు పటేల్ పట్వారి వ్యవస్థ విపరీతంగా ఉండేది. ఆ రోజు రామారావు గారు తీసుకున్నటువంటి చర్యలకి రామోజీరావు గారు నిజంగా కూడా ఆనాడు పత్రికల్లో వచ్చిన వ్యాసాలు కానీ అవన్నీ చూస్తే చాలా అద్భుతం అన్నమాట. కాబట్టి అప్పుడే కాదు, తెలుగుదేశం పార్టీ అనే కాదు, తెలుగుదేశం పార్టీని ఉంచాలని రామోజీరావు గారు అనుకోవటంలో ఒక ఇది కూడా ఉంది, స్వార్థం కూడా ఉంది. ఏం స్వార్థం అంటే, ఈ దేశంలో తెలుగువారి కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది పేదవాళ్ళకి మంచి ప్లాట్ఫారం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ప్లాట్ఫారం, రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ పార్టీ ఖచ్చితంగా ఈ సమాజంలో ఉండి తీరాలని దృష్టి తీసుకున్నారు. ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు కూడా వారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు నిన్న చూసాం, గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలనే రామోజీరావు గారి మీద కూడా పర్సనల్ కూడా స్వయానా అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు వేదికల మీద రామోజీరావు గారు పేరు చెప్పని రోజు అంటూ లేదు. కానీ రామోజీరావు గారు చేసింది ప్రజల కొరకు, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఏదైతే రాష్ట్రం ఏ విధంగా ధ్వంసం అవుతుందనేది, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఘోరంగా విఫలమైనవి అని అవన్నీ కూడా సమాజానికి వెలుగు చెప్పారు తప్ప వారికి వచ్చింది ఏమి లేదు. ఇందులో ఒక నిర్మాణమైనటువంటి సమాజాన్ని, ఒక నిజాయితీ గల సమాజాన్ని ఉంచడానికి రామోజీరావు గారు చాలా కృషి చేశారు. నిజంగా కూడా రామోజీరావు గారు 100% తెలుగుదేశం పార్టీ కొంత ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ కూడా వారు ప్రజల పక్షాన మేము ఎప్పుడైతే పోరాటాలు చేస్తున్నామో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ, గతంలో కానీ మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు మాకు సహకారం ఖచ్చితంగా అందించారు. నేను అదే అంటున్నా, వారి స్వార్థం ఏం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఈ సమాజానికి అవసరము, కొంచెం తెలుగుదేశం పార్టీ రూలింగ్ బాగుంటుంది, పేదవాళ్ల కొరకు ఆలోచిస్తారు అనేది ఆయన చేసినటువంటిది. ఇది మేము మర్చిపోలేదు. ఎందుకంటే వారి కృషి మొన్న లాస్ట్ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారు చేసిన అరాచకాలకి నిజంగా కూడా రామోజీరావు గారు కొంత అస్వస్థత గురైనప్పటికీ కూడా, ఈవెన్ బెడ్ మీద ఉండి కూడా ఒక పెద్ద యుద్ధమే వారు కూడా యుద్ధం చేశారు. ప్రజల పక్షాన
డెఫినెట్గా ఈ అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పారదోలాలని చెప్పి అనేక వ్యాసాలే రాయటం కాదు, ఆ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే ప్రజలు ఇవాళ అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్లో చంద్రబాబు నాయుడు గారి మీద నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వమే కాకుండా ఇవాళ పత్రికాధిపతిగా రామోజీరావు గారు కూడా బ్రహ్మాండంగా అటు TV5 కానీ ఏబిఎన్ కానీ ఎవరైతే ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్లో ప్రజల పక్షాన పోరాటం చేశారో ఈ విజయం వాళ్ళందరికీ అంకితం అవుతుంది. నిజంగా ప్రజలని ఈ ఈ ఈ అన్డెమోక్రటిక్ పాలన నుంచి, రాజరికపు పాలన నుంచి బయటపడేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా రామోజీరావు గారు. నిజంగా ఇవాళ కూడా రామోజీరావు గారు చనిపోయారు అంటే చాలా బాధగా ఉంది. మొన్న ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం సుస్థ అయినట్టు మాకు కూడా సమాచారం వచ్చింది. యాక్చువల్గా నిన్న మేము పోదాం అనుకొని కుదరలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ తెల్లారుజామున ఇది జరిగింది. వెరీ అంటే నిజంగా కూడా పర్సనల్గా మాకు కూడా తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటు ఇది. అంటే ఒక సమాజంలో ఒక నిజాయితీ గలటువంటి పత్రికా జర్నలిజాన్ని నడిపినటువంటి వ్యక్తి. అసలు ఈనాడు జర్నలిజమే చాలా ఇదిగా ఉంటుందండి. ఎంతో మంది కొన్ని లక్షల మందిని జర్నలిస్టులు తయారు చేసినటువంటి రామోజీరావు గారు ఇక లేకపోవటం అనేది జీర్ణించుకోలేని విషయం. ఏదున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలా, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. దుర్గాప్రసాద్, ఇంకో గొప్ప విషయం ఏంటంటే అప్పట్లో రామారావు కానీ టీడీపీ పార్టీ గారు కానీ ఒకే పార్టీకి కొమ్ము కాస్తున్నారు అనే ముద్ర లేకుండా మనకు నిదర్శనం ఏంటంటే అప్పట్లో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆయన రామారావు గారి చుట్టూ కోటరీ చుట్టూ జరిగినటువంటి కొన్ని భజన కార్యక్రమాలు, రామారావు గారిని ర్యాంక్ ట్రాక్లో తీసుకెళ్తున్న సందర్భంలో కూడా కేవలం వ్యక్తిగతంగా పార్టీ కోసమే కాకుండా పార్టీలో జరుగుతున్న లోటుపాట్లను కూడా పత్రికాముఖంగా వివరించడం అనేది చాలా గొప్ప విషయం దుర్గాప్రసాద్ గారు. అప్పట్లో పార్టీ డెఫినెట్ అండి. అందుకనే ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు చాలా మంది, కొంతమంది ఇందాక మీడియాలో ఏదో మాట్లాడుతున్నారు, రామోజీరావు గారు ఏదో వన్ సైడ్ తీసుకున్నారు, ప్రజలు ఒక పక్షాన ఒక పార్టీకి లేదు. తప్పండి. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి అవకతవకలను కూడా వెలిగెత్తి చూపించినారు పేపర్లో. డెఫినెట్ గా పార్టీలో అంతర్గతంగా జరిగిన విషయాలను కూడా ఇచ్చారు. అందుకనే కొంతమంది సంతాపం తెలుపుతూనే వారు ఇంకా విషయం కక్కుతున్నారు. వారు మార్చుకోవాలి దాన్ని. ఎందుకంటే ఇవాళ వారు చేసినటువంటి సేవ అమోఘమైనది. జర్నలిజం అంటే ఇవాళ నిజంగా కూడా అంటే 85 తర్వాత 90 తర్వాత అన్ని పరిస్థితులు మారిపోయినాయి. సమాజంలో మార్పు వచ్చింది, రాజకీయ పార్టీలో మార్పు వచ్చింది, పత్రికల్లో మార్పు వచ్చింది, జర్నలిజంలో మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చినప్పటికి కూడా రామోజీరావు గారు తన శైలిలోనే ఉన్నారు తప్ప అక్కడ ఎక్కడా కూడా డిఫరెంట్ కాలేదు. ఇవాళ నిజంగా కూడా అదిరి బెదిరిపోతే ఇప్పుడు మనం చూసాం. మార్గదర్శి మీద గతంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు, మళ్ళీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారి మీద అనేక కేసులు పెట్టడం. ఉత్తదానికి కనీసం మార్గదర్శి నడిపేటప్పుడు ఎవరు కూడా మార్గదర్శిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఖాతాదారులు ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇప్పించి, వీళ్ళ మనుషుల ద్వారా కంప్లైంట్ ఇప్పించి కూడా అరాచ్మెంట్ చేసినటువంటి విషయం అయినా కూడా తట్టుకోగలిగారు వారు అనేక ఈ రాజశేఖర రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డిలు కాదు, వారు ఇందిరాగాంధీ తోటి పోటీ పడ్డటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీ ఆనాడు ఎమర్జెన్సీలో చేస్తున్నటువంటి దాని మీద కూడా ఈనాడులో పెద్ద ఎత్తున కదలిక దేశవ్యాప్తంగా కూడా తీసుకొచ్చినటువంటి రామోజీరావు గారు. నిజంగా కూడా ఒక శైలి ఆఫ్ జర్నలిజం. అసలు ఆ జర్నలిజం అనేది ఈనాడులో చదివితేనే అర్థమైంది. అందులో ఇదొక్కటే కాదండి, తెలుగు భాషకి ఆయన చేసినటువంటి సేవ అమోఘమైనది. అసలు అలాంటి వ్యక్తి అన్ని రంగాల్లో, ఇటు మధ్యతరగతి వాళ్ళకు కానీ, పేదవాళ్ళకు కానీ, వ్యవసాయానికి కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, వారున్నటువంటి రంగాలలో అన్నిట్లో కూడా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారు చేసినటువంటి కృషి మనం ఈ రోజు మొత్తం చెప్పినా కూడా చాలు. అట్లాంటి వ్యక్తి నిజంగా కూడా చాలా బాధ వేస్తుంది ఒక రకంగా చాలా. ఎందుకంటే మాకు ఉన్న అసోసియేట్ సంబంధం చాలా గొప్పది. మేము ఎందుకంటే రామోజీరావు గారిని ఒక 2-3 సార్లు అంటే ఈ మధ్య కాలంలో కూడా ఒక 1 year బ్యాక్ కూడా కలవటం జరిగింది. కానీ వారు లేకపోవడం అనేది చాలా శోచనీయమండి. రైట్. ఎందుకంటే ముఖ్యంగా మీ తెలుగుదేశం పార్టీ మాత్రం రామోజీరావు గారు రుణం తీర్చుకోలేదండి. ఎందుకంటున్నానంటే పార్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో పార్టీ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు, పార్టీ ఏదో నష్టం జరుగుతుంది అనుకున్న సమయంలో చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్న సందర్భంలో వైస్రాయ్ హోటల్ కానివ్వండి, కొన్ని విషయాల్లో మాత్రం పార్టీకి ఒక వ్యక్తి పూజ చేయకుండా రామోజీరావు గారు పార్టీ ముఖ్యం, పార్టీ ఉండాలి, పార్టీ మనుగడ ఉండాలంటూ జరుగుతున్న వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటూ అప్పట్లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కూడా చాలా దోహదపడ్డారు. అవునవును, కరెక్టే. ఆ రోజు మేము ఉన్నటువంటి ఆ రోజు సంక్షోభంలో నిజంగా పార్టీని చంద్రబాబు నాయుడు గారు కనుక తీసుకోకపోతే
ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉండేది కాదండి. ఎగ్జాక్ట్లీ. నిజంగా కూడా ఆ రోజు రామోజీరావు గారు నిజంగా ఈ పార్టీ ఎక్కడ విచ్ఛిన్నం అయిపోద్దో డెఫినెట్ గా ఆ రోజు కొంతమంది రామోజీరావు గారి మీద నిందలు వేసినప్పటికి కూడా ఎన్టీ రామారావు గారు ఆ రకంగా చేయటం వలన పార్టీ అటు పక్క ఉంటే ఒకవేళ ఆమె చేతికే కనుక పార్టీ పోతే ఈ పార్టీ ఇన్నాళ్ళు ఇంతకాలం ఈ మనుగడ ఈ చరిత్ర ఉండేది కాదండి. 43 సంవత్సరాలుగా పార్టీ నడుస్తూ ఉందంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. దానికి పూర్తిగా రామోజీరావు గారు కూడా చాలా సహకరించారు. ఎందుకంటే ఇది నేను అదే చెప్పిన, వారికి ఉన్న స్వార్థం ఏమీ లేదు. పేదవాళ్ల కొరకు పుట్టినటువంటి ఈ పార్టీ కాబట్టి ఈ పార్టీని రక్షించాలనే ఉద్దేశంతో మాతో పాటు వారు కూడా చేయగలిపి ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్గా చేసి దాన్ని ప్రభుత్వాన్ని నిలపగలిగారు. ఇప్పుడే కాదు, మాకు ఈ 43 ఏళ్లలో అనేక ఒడిదడుగులు వచ్చాయి. కింద పడ్డాం, పైకి లేచాం, ఒకసారి ఓడిపోయాం, ఒకసారి గెలిచాం. అనేక రకాలైనటువంటి ఫెయిల్యూర్స్ కూడా మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. రామోజీరావు గారు ఈవెన్ ప్రభుత్వం ఉన్నా సరే ఫెయిల్యూర్స్ రాశారు. 14లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయినా కూడా అక్కడ ఏమేమి ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయో కూడా రాశారు. అదే ఇప్పుడు ఒక పత్రిక ఉందంటే కంప్లీట్ కన్ఫర్మ్ అయిపోయి వాళ్ళకే రాస్తారు. కానీ అట్లా కాదు, రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు చెప్తూ అట్లే ఏదైనా చెడు జరిగితే కూడా పైకి పత్రికా రూపంగా చెప్పినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి అక్కడ ఎవరికి కూడా అపోహలు అక్కర్లేదండి. నిజంగా కూడా వారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది పేదవాళ్ల కొరకు పుట్టిన పార్టీ. ఈ పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వరకు ఒక ప్లాట్ఫారం అని తెలుగువారి కొరకు, ముఖ్యంగా తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీ వారి కొరకనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం కోసం పెడితే దాన్ని బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నారు. దీన్ని ఈ తెలుగువారి ప్రైడ్ ఉండాలని చెప్పి కూడా రామోజీరావు గారు తప్పనిసరిగా తపన పడేవారు. నిజంగా కూడా మొన్న ఎన్నికలప్పుడు బిఫోర్ కూడా వారు ఎంత ఆవేదనకు గురయ్యారో నేను మధ్యలో 1 ఇయర్ బ్యాక్ కలవటం జరిగింది వారికి. వారు అప్పుడు మాతో పంచుకున్నప్పుడు కూడా చెప్పారు, రాష్ట్రం ఈ విధంగా అవుతుందంటే ఒక రకంగా మన సొంత ఆస్తులు కనుక పోతే ఎట్లా ఫీల్ అవుతారో రామోజీరావు గారు ఆ విధంగా ఫీల్ అయ్యారు. ఈ రాష్ట్రం వెనుకబడిపోతుంది, ఫైనాన్స్గా వెనుకబడిపోతుంది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది. ఇదంతా కూడా ఆయన చాలా ఆవేదన చెందేవారు. నిజంగా కూడా అంటే వారికి అవసరం కూడా లేదు, వారికి ఉన్న బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ ఇవన్నీ ఉంటే అంటే ప్రజల పక్షాన ఆలోచించినటువంటి వ్యక్తి రామోజీరావు. రైట్. అప్పట్లో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు పార్టీ సంక్షోభంలో కూరుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వెన్నుదున్నుగా నిలిచారో అదేవిధంగా అప్పట్లో నాదెండ్ల మనోహర్ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ సహకారంతో ముఖ్యమంత్రిగా సమయంలో కూడా చాలా వరకు పార్టీని వెనకేసుకొచ్చు ప్రజల్లో తీసుకొచ్చు అప్పటికి ఉపయోగపడ్డారు రామారావు గారికి. ఒకసారి రామారావు గారికి ఉపయోగపడ్డారు పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడ్డారు పార్టీ సంక్షోభంలో. నిజంగా అండి, పార్టీ ఆ రోజు 85లో నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా పోతే ఎన్టీ రామారావు గారు ఆపరేషన్ చేయించుకోవడానికి, బైపాస్ చేయించుకోవడానికి అమెరికా పోయినప్పుడు అప్పుడు ఆ ఎపిసోడ్లో మేము కూడా ఉన్నాం. అది పెద్ద ఎత్తున అంటే ప్రజా ఉద్యమాన్ని నిర్మించినప్పుడు దానికి వెండుదండుగా నుంచి ప్రజాస్వామ్యాన్ని మళ్ళా డెమోక్రసీని కాపాడాడు. ఆనాడు ఇందిరాగాంధీ రామ్లాల్ గారితో చేసిన ఆ రోజు గవర్నర్ రామ్లాల్ గారితో చేసినటువంటి అప్రజాస్వామిక చర్యని ఎండగట్టి ప్రజలని మమేకం చేసినటువంటి వ్యక్తి. మేము రాజకీయ పార్టీగా అన్ని పార్టీలను కలుపుకొని మేము ఉద్యమం చేసినా ఆనాడు, కానీ రామోజీరావు గారు ఈజ్ ద బెస్ట్, మాకు ఒక పిల్లర్ లాగా నిలబడి ఆ రోజు ఎండగట్టి నిజంగా కూడా ఆ రోజు వచ్చిన సంక్షోభంలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేయగలిగారు. అంటే అది ప్రజల కొరకేనండి, అందులో ఏం స్వార్థం లేదు. నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కేవలం ఇందిరాగాంధీ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉండకూడదనే ఒక దురుద్దేశంతో నాదెండ్ల భాస్కరరావుని పట్టుకొని ఒక 20 రోజుల గవర్నమెంట్ని చేయగలిగారు. కానీ ఆ తర్వాత ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారి పాత్ర ఆ రోజు మరవలేంది. ఆ తర్వాత వచ్చినటువంటి మా పార్టీలో వచ్చినటువంటి 94లో మేము ఎన్నికల్లో తంపింగ్ మెజార్టీతో గెలిచిన తర్వాత 96లో ఎన్టీ రామారావు గారితో వచ్చిన సంక్షోభం కూడా మాకు ఎన్టీ రామారావు గారి మీద మాకు కానీ చంద్రబాబు గారు కానీ వేరే ఏమీ లేదు. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో పార్టీ ఒకవేళ అంతర్గతంగా అట్లా అయిపోతే ఈ పార్టీ కనుమరుగైద్దని పార్టీని కాపాడుకోవడం కోసం మేము చేసినటువంటి ప్రయత్నానికి రామోజీరావు గారు కూడా అండగా నిలబడ్డారు. నిజంగా కూడా ఏది ఫ్యాక్ట్ అనేది ఆలోచించారు ఆ రోజు. నిజంగా పార్టీ ఉండాలి అంటే వీళ్ళ చేతిలో, ఎందుకంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఆ రోజు రామారావు గారు డిజాల్వ్ చేస్తారంటే అంతా వెళ్ళిపోతాం అన్నారు. నిజంగా కూడా ఆ రోజు డిజాల్వ్ చేసేస్తే మొత్తం తెలుగుదేశం కకావికలం అయ్యేది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేయటం కానీ
ఆనాడు ఉన్నటువంటి పత్రికలు ఈవెన్ రాధాకృష్ణ గారు కానీ వీరు కానీ అంటే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఈ పార్టీ ఈ ప్రజలకు సేవ చేసే పార్టీ లేకుండా పోతుందేమోనన్న ఆలోచనతోటి వాళ్ళు ఆ రోజు చేసినటువంటిది అది కూడా మరవలేనటువంటిది. ఆ ఎపిసోడ్ కూడా అంటే 2 ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 2 విపత్కర పరిస్థితుల నుంచి రామోజీరావు గారు బయటపడేపించారు. 100% అది క్రెడిట్ గోస్ టు రామోజీరావు గారు 100%. అట్లే కాదండి, మళ్ళా తర్వాత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలం రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మేము అధికారంలో లేవు, ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో అక్కడ సమైక్య రాష్ట్రం అని వాళ్ళు, ఇక్కడ తెలంగాణ అని మేము పార్టీ కూడా 2గా చీలిపోయినప్పుడు అప్పుడు కూడా ఆ సంక్షోభంలో కూడా రామోజీరావు గారు కీలక పాత్ర పోషించారు. తర్వాత ప్రభుత్వం 14లో ప్రభుత్వం రావడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రానికి ఇదైందని చెప్పి ఆనాడు కూడా మాకు సపోర్ట్ చేశారు. మాకు సపోర్ట్ చేయటం అంటే తెలుగుదేశం పార్టీగా కాదండి, రామోజీరావు గారు సమాజం గురించి ఆలోచించి ఈ పార్టీ సమాజానికి మంచి చేస్తుందనే ఆలోచనలో చేశారు. కాబట్టి వారి మరణం అనేది తీరని లోటు మాకు కూడా పర్సనల్ గా కూడా. నిజంగా కూడా అలాంటి మహానుభావుడు నిజంగా లేకపోవటం అనేది చాలా చాలా శోచనీయమైంది. అంటే మధ్యతరగతి కుటుంబాలు ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, పాపం వాళ్ళు లక్షాధికారులు కూడా లక్షాధికారులు అవ్వడానికి, వాళ్ళు సంపాదించిన కొంత కొంత పొదుపు చేసుకోవడానికి, ఆ విధంగా కలలు కంటున్న సమయంలో మార్గదర్శి చిట్ ఫండ్ అనేటువంటి స్థాపించి ఎంతోమంది ఉపయోగపడ్డారు. కానీ ఆ మార్గదర్శి చిట్ ఫండ్ మీద కూడా అనేక రూమర్స్ లేపి కేసులు పెట్టి ఆయన మానసికంగా చాలా చిత్రహింస గురి చేశారు ఆయన. డెఫినెట్గా అండి, మార్గదర్శి చిట్ ఫండ్ అనేది మధ్యతరగతి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్గా అంటే ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో కొంత పొదుపు చేసుకొని మార్గదర్శి ద్వారా కొంత డబ్బు చేసుకొని ముందే కొంత 10 లక్షలు 5 లక్షలు ఏదైనా తీసుకొని ఇల్లు కొనుక్కోవటమో లేకపోతే పిల్లల పెళ్లిళ్ళు చేయటం అనేది నిజంగా 2 రాష్ట్రాల్లో కాదు దేశంలోనే మార్గదర్శి నెంబర్ 1గా ఉంది. అలాంటి మార్గదర్శి మీద కూడా అనవసరంగా అంటే ఇవన్నీ కూడా పొలిటికల్ గ్రెడ్జెస్ అండి. ఇవన్నీ ఏది వారు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనో లేకపోతే మా మీద ప్రభుత్వం ఉంటే వ్యతిరేకంగా లేవు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కానీ రామారావు గారి పీరియడ్లో కానీ అనేకమైనటువంటి స్టోరీలు ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకల మీద వచ్చినాయి. వాళ్ళు అది అర్థం చేసుకోవాలా. అందుకనే మేము ఇప్పటికప్పుడు మేము రామోజీరావు గారు వెన్నుదన్నుగా ఉండే పేపర్లో రాసే వాటికి మేము సరి చేసుకున్నాం. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అవి సరి చేసుకున్నాం. కానీ మేము రామోజీరావు గారి మీద కక్షపూరితంగా ఏమి చేయాల. ఎందుకంటే వారు రాసిన దాన్ని స్వాగతించాం. అటు మంచిగా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ రావాలని రాశారు. తెలుగుదేశం పార్టీలో అవకతవకలు జరుగుతున్నప్పుడు కూడా ఇట్ట రాశారు. మంత్రుల మీద కూడా కథనాలు వచ్చినాయండి ఈనాడులో. మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99లో అధికారం తీసుకున్నప్పుడు ఇక్కడ ఆనాడు హెల్త్ మినిస్టర్ మీద కానీ వాళ్ళ మీద కానీ రాస్తే ఈనాడులో వచ్చిన కథనాల ఆధారంగా బట్ కమిషన్లు వేసి మంత్రి పదవులు కూడా పోగొట్టుకున్నారు కండి కొంతమంది. దట్ ఈజ్ ట్రూ. అదే మీ ఇప్పుడు ఈ సమాజంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ అనే దానికి అర్థం ఎందుకంటే ఇది క్లియర్ కట్ అర్థం. ఎన్నోసార్లు ఈనాడులో వచ్చిన కథనాలకి 99లో 2 మంత్రులు మంత్రి పదవి పోగొట్టుకున్నారు. కాబట్టి అంటే డెఫినెట్గా పార్టీ కొమ్ముగాయటమే కాదు, సమాజానికి విరుద్ధంగా ఏదన్నా ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ చేసినా సరే, నమ్ముకున్న వాళ్ళు చేసినా సరే దాన్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన పెన్ను ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్ కొరకే ఉన్నది తప్ప వేరే రకమైనటువంటిది కాదు. కానీ నిజంగా కూడా మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ అనేక రకాలుగా వారు ఏ రంగంలో తీసుకున్నా మనం బహుప్రజ్ఞాశాలి ఆయన ఏ రంగంలో తీసుకున్నా నెంబర్ 1గా ఉండేవాడు. వ్యాపారాలే కాదు, ప్రియా పచ్చళ్లే కాదు, అనేకమైన ఇప్పుడు ఇవాళ ఈ మీడియాలో అనేక ఛానల్స్ పెట్టి భాషల వారీగా పెట్టి ఇవాళ బ్రహ్మాండంగానటువంటి మీడియాని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియాని కూడా అందుబాటులోకి చాలా కాలం వారు రాలా ఎలక్ట్రానిక్ మీడియాలోకి. కొద్ది కాలంలోనే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఛానల్సే పెట్టడం, నేషనల్ లెవెల్లో కూడా మీడియాని ఇచ్చేయటం. కానీ అద్భుతం అండి, ఒక వ్యక్తి ఒక వ్యవస్థను సృష్టించారండి. ఈ వ్యవస్థ మొత్తం కూడా రామోజీరావు గారు. ఈ వ్యవస్థకు అంతటి కారణం రామోజీరావు గారు. ఇంత పెద్ద వ్యవస్థని స్థాపించడం అనేది ఎవరి వల్ల కాదు, భవిష్యత్తులో కూడా ఇట్లా జరిగిద్దని నేను అనుకోనండి. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన అవకతవకల గురించి ఏదైనా పత్రికల్లో రాయాలన్నా ఎక్కడ చెప్పాలన్నా చాలా భయపడే రోజుల్లో కూడా ఆ భూదందాల గారి గురించి, రియల్ ఎస్టేట్ గురించి కానివ్వండి, సామాన్యునికి భూమి అందుబాటులో లేకుండా చేసినటువంటి రియల్ ఎస్టేటు ఆ భూదందాల గురించి చాలా చక్కగా వివరిస్తూ ఈనాడులో అప్పుడు ఆర్టికల్స్ కంటిన్యూగా వస్తూ చాలా ధైర్యంగా రాశారు అప్పట్లో రామోజీరావు గారు. డెఫినెట్గా అండి, రాజకీయ పార్టీగా మేము
ప్రజా ప్రజా కోర్టులో అని ప్రజల దగ్గరకు పోయినప్పుడు మేమన్నీ ప్రభుత్వాన్ని చేసే తప్పులు వివరించాం. కానీ ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా నాట్ ఓన్లీ భూతొందలే కదండి, ఈ ఏదైతే ఉందో జలయజ్ఞం ధనయజ్ఞం అని అసలు నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసినటువంటి జలయజ్ఞం ఏదైతే ఉందో అది ధనయజ్ఞంగా మారిందని చెప్పి ఈనాడులో ప్రముఖంగా వస్తే అవన్నీ కూడా మేము ఒక కమిటీగా ఏర్పడి వాటన్నిటిని కూడా నిరూపించడం జరిగింది. ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఎక్కడెక్కడ ప్రాజెక్టులకు టెండర్లు అడ్డగోలుగా పిలిచారు, టెండర్లు ఏ విధంగా ఈపీ సిస్టమ్ లేకుండా ఎట్లా పిలిచారు, ఇదంతా కూడా మేము ప్రూవ్ చేయడం జరిగింది. అంటే ముందు కాషన్ ఇవ్వటం ప్రతిపక్షాలకి, ఖచ్చితంగా సరి అయినటువంటి సబ్జెక్ట్ ఇచ్చి. ఈవెన్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఈనాడులో వచ్చిందని ఉత్తుకటించేవారు. మీ ప్రభుత్వం మీద ఈ విధంగా వస్తుంది, మీ ఈనాడే రాస్తుందని అడిగేవాడు. కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి ప్రభుత్వాల మీద పోరాటం చేశాడు. నాట్ ఏ జోక్ ఇది. ఒక జర్నలిస్టుగా ఉండి ఒక పత్రికను పెట్టి ప్రభుత్వాలు ఇవాళ చూస్తున్నాం, అనేక మంది కొద్దిమంది చేస్తున్నారు పోరాటం, మిగతా వాళ్ళంతా సిలిండర్ అయిపోయారు, ఎక్కడికక్కడికి డబ్బుకు సిలిండర్ అయ్యారు, అన్ని రకాల. కానీ ఈనాడు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఒకే విలువలతోటి ఇప్పటికి కూడా ఒకే విలువలతోటి. కొంతమందికి అనిపిస్తుంది తెలుగుదేశానికి తప్పది. తెలుగుదేశంలో జరిగినటువంటి అవకతవకలను కూడా ప్రభుత్వంలో గత 2014లో కానీ 99లో కానీ 94లో కానీ ఎప్పుడు 96లో కానీ ఎప్పుడు కూడా వారి పత్రిక ఒకసారి శీర్షిక తీసుకొని చూస్తే ఖచ్చితంగా పాజిటివ్ నెగిటివ్ కోణాలు రెండు ఉంటాయండి. డెఫినెట్గా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, రామారావు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ ఎవరు చేసినా సరే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన ఈనాడు కథనాలు ఇప్పటికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఒక్క కథనం కూడా తప్పుగా రాయలేదు వాళ్ళు. ఏ ఒక్క కథనం. ఈనాడులో ఉన్నటువంటి జర్నలిజం ఒకటే. ఒకవేళ ఒక పొరపాటున ఒకటేదన్నా మ్యాటర్ తప్పుగా ప్రింట్ అయితే తెల్లారే దానికి క్షమాపణ అని చెప్పి అడుగుతూ దాన్ని క్లియర్ కట్గా కట్ చేసేవారు. ఎప్పుడో ఒకసారి 1-2 సార్లు జరిగినాయి, వారు దాన్ని ఒక సీనియర్ జర్నలిస్టులు తెలియక రాసిన దానికి కూడా వారు క్షమాపణ చెప్పడం జరిగింది, వారు కోర్టులో ఫేస్ చేయడం జరిగింది. కాబట్టి విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని మెయింటైన్ చేశారు రామోజీరావు గారు. నిజంగా రామోజీరావు గారి గురించి పత్రికా రంగంలో కానీ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా ఉందండి. అసలు వారు చేసినటువంటిది సమాజానికి కానీ ఇటు రాజకీయ ప్రజలకు, ముఖ్యంగా ప్రజలు ఏ రాజకీయ పార్టీని ఎంచుకుంటే బాగుంటుంది, ప్రజలకు ఏ రాజకీయ పార్టీ అయితే బాగుంటుంది, ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ 5 ఏళ్ల కాలంలో, అది కూడా మీరు గమనిస్తే ప్రభుత్వం యొక్క చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూపించారు. మీరు నిన్నటి దాకా చూస్తే ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వేదికల మీద రామోజీరావు గారు TV5 ABN అని ఇవన్నీ చెప్పినా కూడా, ఈవెన్ రామోజీరావు గారు ఈటీవీ న్యూస్లో కానీ లేకపోతే ఈనాడులో కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ముఖ్యమంత్రి గారి పర్యటనలు కానీ, ముఖ్యమంత్రి గారు చేసిన ఇనాగరేషన్స్ కానీ, ముఖ్యమంత్రి గారి స్పీచ్లు కానీ అన్నీ చేశారు. అది జర్నలిజం కోణం అండి. అది ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా వారు ఏమి చేస్తున్నారో అవన్నీ చూపించేవారు. కానీ వారు ఇట్లా చేయకూడదు అనేది రెండో కోణం కూడా చూపించేవాళ్ళు. ఒక పక్క రెండో పక్క రెండు చూపించారు. కానీ వన్ సైడెడ్గా వారి పత్రికలో రాసినవి అనేది లేదండి. వారు రాస్తే దాన్ని ప్రభుత్వాలకు, అసలు రామోజీరావు గారి స్టోరీ ఒకటి వచ్చిందంటే ప్రభుత్వం వెరిఫై చేసుకోవాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్. దిస్ ప్రొసీజర్ ఈజ్ అప్లైడ్ ఎన్టీ రామారావు గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉద్యోగప్రస్థ గారు. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా మీకున్న అనుబంధాన్ని రామోజీరావు గారి గురించి చాలా చక్కగా వివరించారు, చాలా చక్కగా చెప్పారు. ఓకే, ఇది చూస్తున్నానండి స్వతంత్ర టీవీ.